అందరికీ నమస్కారం, వణక్కం. దిస్ ఈస్ డాక్టర్ భానుప్రసాద్. చెప్పు. ఏం నడుస్తుంది నీ లైఫ్‌లో? ఆల్రెడీ యూట్యూబ్‌లో మోటివేషన్ వీడియోస్ అన్నీ స్క్రోల్ చేస్తూ వచ్చావు. మళ్ళీ ఈ వీడియోకొచ్చావు నువ్వు. ఏదో ఒక మోటివేషన్ దొరికి మళ్ళీ స్టడీస్‌లో కాన్సంట్రేట్ చేస్తా అనుకుంటున్నావు గదా! ఇది నువ్వెప్పుడూ మారలేవు. అది నీలో ఉండాలి. నువ్వే జేయాలి. ఒక వీడియో చూసి ఇప్పుడు మోటివేషన్ ఒస్తుంది. తర్వాత ఏమవుతుంది? సరే మోటివేషన్ కోసం వచ్చావు. కొంచెం మోటివేషన్ ఇస్తాను కానీ తిడతాను గూడా. ఏమనుకోకు. ఈ వీడియో ఎలా అయినా లాంగ్ ఉంటుంది. కాబట్టి మొత్తం వీడియో 2 చూడు. ఒక చిన్న స్టోరీ చెప్తా నా గురించి. నేను కాలేజ్‌లో కోచింగ్ తీసుకున్నప్పుడు మార్నింగ్ 8:00కి కోచింగ్ స్టార్ట్ అవుతే ఈవినింగ్ 5:00కి వదులుతారు. 5:00-6:00 వరకు రెస్ట్. 6:00కి మళ్ళీ కెమిస్ట్రీ కోచింగ్‌కెళ్తాను. 6-11 వరకు కోచింగ్. మళ్ళీ 11 నుంచి ఇంటికొచ్చాక మళ్ళీ చదివేవాడిని. అసలు అలిసిపోయాను అనే వర్డే తెలీదు. డాక్టర్స్‌కి ఉండాల్సిన మెయిన్ క్రైటీరియానే బీయింగ్ నాట్ టైర్డ్. ఎప్పుడైనా ఒకటి ఆలోచించు. రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఒకసారి మీ నాన్న గురించి ఆలోచించు. మీ నాన్ననే ఈ ఏజ్‌లో రెస్ట్ తీసుకోకుండా ఇంత కష్టపడుతుంటే, ఇంకా నేను కూడా అప్పుడు రెస్ట్ తీసుకోవాడిని కాదు. ఆయన్ని చూసి అట్‌లీస్ట్ నేను కూడా కష్టపడేవాడిని. చెప్తున్నా ఏంటంటే, ఒక మనిషి ఒకవేళ కష్టపడ్డాడు అనుకో, వాడికి కావాల్సింది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా దొరుకుతుంది. నీ టైం ఎంత వేస్ట్ అయినా, అరే నీకు ఫిజిక్స్‌లో బిగినింగ్ కూడా తెలీదు. నువ్వు ఎంత పెద్ద జడ్డోడివైనా పర్లేదు. నేను చాలామంది స్టూడెంట్స్‌కి చూసాను. 11థ్, 12థ్ మొత్తం ఖరాబ్ చేసుకొని లాస్ట్‌కి వచ్చి నీట్ క్రాక్ చేస్తారు. ఎలా? బేస్ వల్ల? లేదు. స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళ. కానీ మనలో చాలామంది కష్టపడతారు. వాళ్ళకి గైడెన్స్ ఉండదు. ఎవరు గైడెన్స్ ఇవ్వరు. ఇప్పుడు నువ్వు నా వీడియో చూస్తున్నావు. నీ పాస్ట్ ఎంత ఘోరమైనా పర్లేదు. మర్చిపో. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ వేస్ట్ అయినా రీస్టార్ట్. మర్చిపో ఇంతకుముందు ఏం జరిగిందో నీతో. ఎందుకంటే ఈ వీడియో తర్వాత నువ్వు బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ ఇస్తావు. ఇది నా గ్యారంటీ. ఎంత కష్టపడాలి అంటే ఇప్పటివరకు నీ ఫ్యామిలీలో ఎవరు అంత కష్టపడలేదు. అంత కష్టపడు. ఎందుకు నీకు సీట్ రాదో చూస్తా. నీకు ఒక్కసారి కష్టపడడం అలవాటు అయిపోయింది కదా! అప్పుడు నువ్వు దేన్ని కేర్ చేయవు. నీ ఫ్రెండ్ మోమోస్ తినడానికి వెళ్తున్నాడా కేర్ చేయవు. అట్ లాస్ట్ నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కూడా నువ్వు కేర్ చేయవు. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు నీ 100% ఇస్తున్నావు కాబట్టి. నీకు ఇనీషియల్‌గా అనిపించొచ్చు. బ్రో చాలా కష్టపడుతున్నా. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఫ్యామిలీ కూడా ఏదో ఒకటి అంటూనే ఉంది. ఎవరో ఒకళ్ళొచ్చి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. టీచర్ సపోర్ట్ లేదు అని. ఒక మాట చెప్పనా? ఎప్పుడైతే మొత్తం లోకం నిన్ను వేలెత్తి చూపిస్తుందో, కానీ అప్పుడు ఇచ్చే కమ్‌బ్యాక్ అవుతుంది కదా! ఆ కమ్‌బ్యాక్‌లో కిక్కే వేరు. నువ్వేమైనా అనుకో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే కమ్‌బ్యాక్. నువ్విస్తున్నావు. ఇదే ఇయర్. నువ్వు కూడా ఇస్తావు. నేను 11థ్‌లో ఉన్నప్పుడు నా క్లాస్‌మేట్స్ ఏమనేవారు తెలుసా? వీడు పిచ్చోడు 24/7 ఫిజిక్స్ చేసుకుంటాడు. కానీ ఎవరికి తెలుసు? ఈరోజు ఈ పిచ్చోడే జేఈఈ ఇంకా నీట్‌ని క్రాక్ చేసి కూర్చుంటాడు. గివ్ అప్ ఎప్పుడు చేయకు. ఆగిపోతా అనుకుంటున్నావా? గివ్ అప్ చేస్తావని అనిపిస్తే ఒకసారి నీ ఫాదర్ గురించి ఆలోచించు. ఎప్పుడైనా ఆఫీస్‌కి వెళ్ళకుండా ఒకరోజు ఉండిపోయారా ఇంట్లో? లేదు కదా! ఉండిపోతే ఏమవుతుంది? మీకు ఫుడ్ ఎలా? అన్నీ ఆగిపోతాయి. ఆయనే నీ కెరియర్ కోసం గివ్ అప్ చేయనప్పుడు నువ్వెందుకు నీ కెరియర్ గివ్ అప్ చేయాలి? మెంటల్ అయిపో. నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి అని మెంటల్ అయిపో. డాక్టర్ అవ్వాలనే వైరస్‌ని ఎక్కించు. ఏం కాదు. మహా అయితే ఫీవర్ వస్తది. ఇంకేం కాదు. ఎక్కడైనా చూసావా 20 గంటలు చదివి ఎవడైనా చనిపోయాడని? ఎక్కడా చూడకపోయి ఉంటావు. 20 అవర్స్ 20 అవర్స్ చదువుతారు ఒక్కొక్కరు ఈ ఎగ్జామ్‌ని క్రాక్ చేయడానికి. డెడికేషన్ ఏంటంటే 'సలార్ 2' రిలీజ్ అయింది అక్కడ. నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్లారు. కానీ నువ్వు ఇంట్లో కూర్చొని క్వెషన్స్ సాల్వ్ చేస్తున్నావు. స్టార్ట్ అందరూ చేస్తారు. కానీ ఎండ్ చేసేవాడే లాస్ట్‌కి సక్సెస్ అవుతాడు. ఎల్ఎన్, ఆకాష్, నీట్ వాళ్ళ, పీడబ్ల్యూ ఈ అన్ని బుక్స్‌ని రీసెర్చ్ చేశా. అన్ని బుక్స్‌ని రీసెర్చ్ చేసి నా చేత్తో ఫార్ములాస్ టోటల్ 1600 ఫార్ములాస్ రాసా ఓన్‌గా. ఈ 1600 ఫార్ములాస్‌తో అట్‌లీస్ట్ 70-80 మార్క్స్ నీట్‌లో అయితే కన్ఫర్మ్ ఫిజిక్స్‌లో. ఎందుకంటే ప్రతి దాని గురించి సాక్రిఫైస్ అంటే చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్‌తో బయటకెళ్ళి మానేస్తా, గేమ్స్ ఆడను, ఇంకా వేరే చాటింగ్స్ ఏం చేయను, ఇలా ఎవరిని ఏం కెలకను. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే లాంగ్ టర్మ్‌కి వెళ్ళు. లేకపోతే లాంగ్ టర్మ్ అవసరం లేదు. కానీ ఒకవేళ నీ గోల్ జస్ట్ టైం పాస్ చేయడం అయితే, జస్ట్ పాస్ అవ్వడం అయితే ఈ వీడియోని ఇక్కడే ఆపే. ఈ వీడియోని ఇక్కడే ఆపేసి, ఎందుకంటే ఈ వీడియో నీకు పనికిరాదు. నీ టైం వేస్ట్ అంతే. కానీ ఒకవేళ నువ్వు జస్ట్ పాస్ అవ్వడానికి వస్తే ఈ వీడియో అవసరం లేదు. ఆఫ్ చేయి. ఓ పేపర్ తీసుకొని అన్నీ రాయి. నీకు ఏదైతే నీకు అవ్వదు, నీ వల్ల అవ్వదు అనిపిస్తుందో అన్నీ రాయి పేపర్లో. పేపర్ తీసుకొని అన్నీ రాసిన తర్వాత దాని గురించి హార్డ్ వర్క్ చేయి. దాన్ని అచీవ్ చేయి. ఎందుకు రాదో చూద్దాం. ఇలా నోరుతో చెప్తే అవ్వదు. రాయాలి, పేపర్లో రాయాలి. అప్పుడే నీకు ఎక్కుతుంది. అప్పుడే అట్లీస్ట్ ఇలా పేపర్లో రాసినప్పుడు ఏమవుతుందంటే నీ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యి అట్లీస్ట్ నువ్వు ఆ గోల్ని క్రాక్ చేయడానికి వెళ్తావు. గుర్తుంటుంది అట్లీస్ట్. సింపుల్గా చెప్తున్నా కదా, మెంటల్ అయిపో ఆ గోల్ కోసం. డాక్టర్ అవ్వడానికి మెంటల్ అయిపో. ఫస్ట్ మెంటల్ అవ్వు, దాని తర్వాత డాక్టర్ అవ్వు. ఒకవేళ ఎంసెట్ అంతా ఈజీ అయితే నీట్ అందరికీ సీట్లు వచ్చేయాలి కదా.
అందుకే ఓన్లీ రిజర్వ్డ్ పీపుల్ కోసమే సీట్స్. ఎవరు కష్టపడతారో వాళ్ళ కోసమే సీట్స్, అందరి కోసం సీట్స్ కాదు. అందుకే నువ్వు ఎప్పుడు చూసినా నీట్ రాసినోడు జేఈ క్రాక్ చేస్తాడు, కానీ జేఈ రాసినోడు నీట్ క్రాక్ చేయడు. ఎందుకంటే నీట్ ఈజ్ మోర్ టఫర్ దెన్ మోర్ ఆఫ్ ది ఎగ్జామ్స్. 45 నిమిషాల్లో 45 క్వశ్చన్స్ చేయాలి, అది కూడా అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్. 60 క్వశ్చన్స్ని 3 అవర్స్లో చేయాలి, కానీ ఇక్కడ 180 క్వశ్చన్స్ని 3 అవర్స్లో చేయాలి. చాలా డిఫరెన్స్ చెప్తున్నా కదా. అందుకే ఇది ఈజీ వే కాదు, ఇది ఈజీ రన్నింగ్ కాదు. ఇంకా ఫ్రెండ్స్ అంటావా, మర్చిపోవని, ఎందుకంటే ఇవన్నీ టెంపరీ, ఇప్పటి వరకే ఎఫెక్టివ్. తర్వాత నీ ఎవరు ఫ్రెండ్ గుర్తుంచుకోడు, ఎవడు మెసేజ్ చేయడు, నువ్వు వాళ్ళని ఒక 1 మంత్ మెసేజ్ చేయకు, ఎవరు నీకు కాల్ చేయడు, మెసేజ్ కూడా చేయడు. ఇవన్నీ టెంపరీ డిస్ట్రాక్షన్స్, కానీ నీ నీట్ ప్రిపరేషన్స్లో అయితే హెల్ప్ చేయవు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఎప్పుడైతే ఒక మనిషి నీకు వచ్చి చెప్తారో నువ్వు చాలా చేంజ్ అయిపోయారా అన్నప్పుడే నువ్వు కరెక్ట్ వేలో నడుస్తున్నావు. చాలామంది అడుగుతుంటారు కరెక్ట్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటో తెలుసా? కరెక్ట్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటంటే ఇప్పుడే, ఈ వీడియో తర్వాతే నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఈ వీడియో తర్వాత నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 1 మంత్ పడుతుంది నీకు ఆన్లైన్ రావడానికి. ఆ లైన్ మీద నువ్వు వచ్చాక నీకు ఎవరు ఆపలేరు, నీ హార్డ్ వర్కింగ్ అలవాటు అయిపోతుంది, నువ్వు ఎవరిని కేర్ చేయవు. సరే వెళ్ళు.